ఈ ఎలక్షన్ మొత్తం అంతా పార్టీ క్యాండిడేట్ మీద జరిగింది. నో సింపతి, నో డెవలప్ అవన్నీ 100% క్యాండిడేట్ పార్టీ పైన ఎలక్షన్ జరిగింది మొత్తం అంతా. నాకు తెలుసు ఆల్రెడీ 30 తారీఖే కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చేసింది. ఆల్రెడీ 30 తారీఖు రోజే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్లో ఉంది ఆల్రెడీ. అన్ని సర్వే కంపెనీలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని 10 నుంచి 15 సర్వే కంపెనీల మీద బీఆర్ఎస్ గెలుస్తాను. నాకు తెలుసు ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని 30 తారీఖు నాకు తెలుసు ఆల్రెడీ. కానీ నా రిపోర్ట్ ఎక్కడ ఇవ్వలేదు నేను. నాకు తెలుసు ఎంత చెప్పచ్చు. అప్పటికి 2% ఉండే. డే బై వచ్చిన కొద్దీ కంపల్సరీ లాస్ట్కు బీఆర్ఎస్ పర్సెంటేజ్ ఎట్లా వచ్చిందంటే 47-48% వరకు వచ్చింది కాంగ్రెస్ పర్సెంటేజ్. మాగంటి సునీతకు 41% ఉండే. ఓవరాల్గా మరి ఏ పార్టీ గెలవచ్చు అనే ఛాన్స్ ప్రాక్టికల్లో 50% 32 అంటే 50.32% ఓట్ షేర్ కాంగ్రెస్కే ఇచ్చారు పబ్లిక్ అంతా. అలా బీఆర్ఎస్కు మాగంటి సునీతకు 37% ఇచ్చింది మొత్తం అంతా. సో దీని మధ్యలో 13% గ్యాప్ ఉంది. సో ఈ 13% గ్యాప్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు 5 రౌండ్లు కంప్లీట్ అయిపోయి 12,000 మెజారిటీ వచ్చింది. ఇది మోర్ దెన్ 25,000 వీడియో వెళ్తుంది 100%. ఎందుకంటే నెక్స్ట్ కౌంటింగ్ మొత్తం మంది బోరాబండ, యూసుఫ్ కూడా ఇవన్నీ కౌంట్ ఎర్రగడ అయిపోయింది. సో ఇవన్నీ మొత్తం అంతా కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యలో గ్యాప్ 13% గ్యాప్ ఉంది, 12% గ్యాప్ ఉంది. సో 100% 25,000 పైన వెళ్తుంది. మోర్ దెన్ 25 వెళ్తుంది, తక్కువైతే వెళ్ళదు మాత్రం. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మనం గమనించినట్లయితే ఓటింగ్ జరగముందుకు ఒకలాగున్నాయి, ఓటింగ్ జరిగిన సాయంత్రానికి తారుమారైపోయినాయి చాలా వరకు. ఎందుకంటారు, ఎక్కడ తప్పిదాలు జరిగినాయి అంటారు, బీఆర్ఎస్ ఎక్కడ తప్పిదం చేసిందంట? అంటే నేనేమంటా అంటే నా అబ్జర్వేషన్ పోల్ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ చేశారు. పోల్ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా బీఆర్ఎస్ అనేది కొద్దిగా తక్కువ చేశారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ మంచిగా అయిపోయిండు, బీఆర్ఎస్కి మాత్రం క్యాండిడేట్ కొద్దిగా యాక్టివ్గా లేడు మెయిన్లీ. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏంటిదంటే సీఎం నుంచి కింది వరకు, సీఎం నుంచి కార్యకర్త వరకు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఫుల్ ప్లేజ్గా ఎవ్రీథింగ్ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు పర్ఫెక్ట్ చేసిండ్రు. కానీ బీఆర్ఎస్ మాత్రం కేటీఆర్ ఒకరు అయిపోయినరు. హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల అతను రాలేకపోవడము, కేసీఆర్ గారు వస్తారనుకున్న కార్యకర్తలు వాళ్ళు రాకపోవడము, ఇవన్నీ పార్టీ మైనస్కు బీఆర్ఎస్కు ఓడిపోవడం కాబట్టి మైనస్ అన్నమాట ఇవన్నీ. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ మోర్ దెన్ 20,000 పైన వెళ్తుందో తగ్గదు. ఎందుకంటే నెక్స్ట్ కౌంటింగ్ డివిజన్ మొత్తం మాస్ ఏరియాలు ఉన్నాయి. ఒకటి ఉసగూడ ఉంది, బోరాబండ ఉంది, అలాగే ఇంకోటి మన సోమంజిగూడ ఉంది. ఇవన్నీ మొత్తం అంతా నాకు సర్వే ప్రకారము 12% పైన లీడ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. సో నాకు తెలిసి మోర్ దెన్ 25 తక్కువ కాదన్నమాట. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ విన్ అవుతుంది ఉప ఎన్నికలు వస్తే అన్నది ఒక నినాదం అయితే ముందు నుండి ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారని వస్తుందా, నవీన్ యాదవ్ కాబట్టి వస్తుందా, అసలు ఏ అంశం మీద ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ బలంగా తీసుకొస్తుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరు తెలియాల్సింది ఏంటిదంటే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేయలేదో అప్పటికి ఇంకా బీఆర్ఎస్ఏ ఉంది. నాకు 28 తారీఖు వరకు కూడా బీఆర్ఎస్ఏ ఉంది నా దగ్గర కూడా, కానీ నేను బయట చెప్పుకోలేదు. 30 తారీఖు మొత్తం మారిపోయింది. మళ్ళీ అజరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడము, సీఎం మన రేవంత్ రెడ్డి గారు వారి మార్కెట్ పబ్లిక్లోకి వచ్చి క్యాంపెయిన్ చేయడము, ఈ రెండు వాళ్ళకు ప్లస్ పాయింట్ అయినాయి. ఇంకోటి ఏంటిదంటే మెయిన్లీ క్యాండిడేట్ ప్లస్ బీసీ, ముస్లిమ్స్ వన్ సైడ్, అలాగే మన ఎస్సీలు వన్ సైడ్, ఓసీలు వన్ సైడ్. సో ఓన్లీ ఎస్టీ క్యాస్ట్ మాత్రమే కొద్దిగా బీఆర్ఎస్కి ఇచ్చారు, మిగతా వాళ్ళు మొత్తం అంతా కాంగ్రెస్కి ఇచ్చాను. ఆ కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి ఈ రిప్రజెంట్ వచ్చింది నాకు. అంటే కేసీఆర్ ఏమైనా ప్రచారంలోకి వస్తే ఏమైనా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఏమైనా రిజల్ట్ ఇంకా మెరుగైన దిశగా ఉండొచ్చు అనుకోవచ్చా? ఉంటుండే కొద్దిగా సార్ వస్తే ఎంతో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుండే, కానీ ఆ సార్ రాలేకపోయాడు. దానివల్ల బిడ్డ కొద్దిగా క్యాడర్ అనేది బిడ్డ నర్వస్ అయిపోయినారు. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు 2,000 వంచారు, వాళ్ళేమో 1,000 రూపాయలు అన్నారు గ్రౌండ్లో చెప్తుంటే. ఒకళ్ళేమో 500 అంటారు, ఒకళ్ళు 800 అంటాడు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం పక్కా 22,500 వంచారు ప్రతి ఇంటికి. నేను నా అబ్జర్వేషన్ నాకు తెలిసిన వాడు. సో ఈ డబ్బులు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అక్కడ. సో ప్రతి ఇంటి వాళ్ళు వచ్చారు, ప్రభావితం 100% అయినరు. యాక్చువల్గా ఏంటిదంటే 30 తారీఖు రోజే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆల్రెడీ నాకు తెలుసు, కానీ బయట పెట్టలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.